మా మమ్మీకి నార్మల్గా అండి నేను గిఫ్ట్ తెచ్చాను ఈరోజు. ఎంత దాచి దాచి తెచ్చానో. హ్యాపీ అడ్వాన్స్ బర్త్డే. థ్యాంక్ యూ క్యా హై గిఫ్ట్? మా మీఠీ అయితే రెడీ అవ్వమని చెప్పింది, నేనైతే రెడీ అయిపోయాను. చాలా బాగున్నా మమ్మీ, మీరైతే వెరీ ప్రిటీ. బర్త్డే ఒక్కొక్కటి వస్తుందంటే భయం వేస్తుంది. ఒక్కొక్క ఇయర్ అలా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. సడన్ గా వదినకి సర్ప్రైజ్ ఇద్దాం. ఒక్కొక్క బాక్స్ లో 12 వచ్చినట్టు ప్యాక్ చేశారంట. నేను 100 బాక్సులు చెప్పాను. ఏంటది? ఏం చెప్తారు? సర్ప్రైజా? ఇంకొకటా? బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫాతిమాది. కాదు, నేను మా అక్క కలిసి ఇచ్చాము. అది ఒకసారి చూసుకోండి ఏముంది. థ్యాంక్ యూ సో మచ్. ఏముంది? వాళ్ళకి తెలుసు. అమ్మో, ఎంత నా కాళ్ళకి అందం వచ్చేసింది. చాలా బాగుంది. దేవుడు మీకు అంగులో ఇచ్చాడు, అందరు కడుపులు నింపడానికి. ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు ఎంతలా కుక్ చేస్తారో మేము అందరం చూస్తున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేద్ అలీ. నమస్తే, అస్సలం వాలేకుమ్. 2 డేస్లో నా బర్త్డే వచ్చేస్తుందండి. బర్త్డే అనగానే ఎంత హ్యాపీయో కదా. ఎన్నో బర్త్డే మా ఆయేషని అడిగి తెలుసుకుందామా? ఇక్కడే ఉంది మా ఆయేష బుజ్జి. మా వదినకి ఎవరన్నా ఏజ్ దాచుకుంటారు, కానీ మా వదిన ఏజ్ చెప్పుకుంటానంటారు. అదేంటో అర్థం కాదు. అది చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఏజ్ దాచుకుంటారు. ఇక్కడ మాత్రం ఏజ్ ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఉంటది ఇక్కడ. ఎస్, ఈ రోజు ఎన్నో బర్త్డేనో తెలుసా నీకు? ఐ థింక్ 47 ఏమో. 48th బర్త్డే. ఇదంతా చూసారా, గత్తరగా ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా మా ఆయేషాని నా అన్ని చూసుకుంటుంది. తని అన్ని దగ్గరుండి నాకు సెలెక్ట్ చేసి పాపం చాలా కష్టపడుతుంది. నాకు వెనక ఉండి అన్ని పర్ఫెక్ట్గా టైంకి జరిగిపోయినట్టు చూస్తూ ఉంటుంది. చేయాలి కదా అన్ని పర్ఫెక్ట్ గా. బర్త్డేకి నేను అందంగా కనిపించాలంటే ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిరానా? ఎప్పుడు నిన్ను తోడు పెట్టుకునే వెళ్ళేదాన్ని. ఈసారి మిగతా వర్క్ అంతా నీకు అప్పచెప్పేసి నేను వెళ్తున్నాను. నాకంటే చాలా పని ఉంది కాబట్టి మీరు వెళ్ళిరండి. వెళ్ళేసి నేను అన్ని ఇంకా చేయించుకొని తొందరగానే వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీకు ఏమైనా తీసుకురావాలా? ఏమొద్దు, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే, కాదు సేఫ్ గా రండి. డెఫినెట్. మరి నేను గ్రూమింగ్ చేయించుకోవడానికి ఏ ప్లేస్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంత సీక్రెట్, కానీ మీ అందరికీ చెప్పేస్తాను. ఓకే ఆయేషా, ఇదంతా నువ్వు చూసుకో, నేను మాత్రం బయలుదేరి వెళ్తున్నా. వెళ్ళండి, మొత్తం కంప్లీట్ గా చూసుకుంటా. ఓకే, బాయ్ బాయ్. మీరు షేవింగ్ అండ్ వ్యాక్సింగ్ తో విసిగిపోతే మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ సొల్యూషన్ కి మారాల్సిన టైం ఇది. సెషన్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ. నేను జస్ట్ మేకో వెబ్సైట్ కి వెళ్ళి నా నియరెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. హాయ్, నమస్తే. ఇక్కడ డెర్మటాలజిస్ట్ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు కన్సల్టేషన్. సో లేజర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను చెప్తానండి. యూజువల్లీ వ్యాక్సింగ్ కానీ బ్లీచింగ్ కానీ ఏదైనా ఏంటంటే 5 వరకే తీస్తామన్నమాట. మినిమం నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఫైన్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి ఏది అవసరం లేకుండా ఉంటుంది అన్నమాట. సో అలా ఇప్పుడు ఇది నా ఫేస్ కోసం వచ్చాను నేను లేజర్ ట్రీట్మెంట్. ఎందుకంటే బయట ఎక్కడైనా చేయించుకుంటే పెయిన్ వస్తుందేమో అని భయం వేసి, ఇక్కడ ఐ స్కూల్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి, ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇక్కడ చేయించుకోవడానికి హ్యాపీగా వచ్చేసాను. నా ఫేస్కి మంచిగా ఐ స్కూలింగ్ తోటి ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్కి ముందు స్టాఫ్ అంతా ట్రీట్మెంట్ జరిగే స్పేస్ని శానిటైజ్ చేసి షీట్స్ని చేంజ్ చేసి ప్రతిదీ రెడీగా ఉండేలా చూస్తారు. ఈవెన్ సెషన్ అప్పుడు లేజర్ రేస్ నుండి కళ్లకు ప్రొటెక్టివ్గా ఉండేలా గోగుల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎండలోకి బయటకు వెళ్ళినప్పుడు బ్లాక్ స్పెట్స్ని యూజ్ చేస్తాను. ఇక్కడ ప్రొటెక్షన్ కోసం గ్రీన్.
ఒకప్పుడు బాధపడినట్టు టెంపరరీ సొల్యూషన్స్ తో విసిగిపోయి ఉన్నట్లయితే వెంటనే మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ సొల్యూషన్ కి స్విచ్ అవ్వండి. రేజర్ బర్న్స్ లేవు, పెయిన్ అస్సలు లేదు, ఓన్లీ స్కిన్ స్మూత్ గా మాత్రమే ఉంటుంది. ఇక్కడ మేకోలో అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అందువల్ల కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది పెయిన్లెస్ గా ఉంటుంది. మేకో వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర వన్ సైట్ డెర్మటాలజిస్ట్ ఉంటారు. ట్రీట్మెంట్ అంతా కూడా ప్రొఫెషనల్ గా అండ్ సేఫ్ గా హ్యాండిల్ అయ్యేలా చూస్తారు. మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ బాడీ హెయిర్ ని పర్మనెంట్ గా అప్ టు 90% తగ్గిస్తుంది. అది కూడా జస్ట్ 6-8 సెక్షన్స్ లో. నిజంగా ఐస్ కూలింగ్ టెక్నాలజీ తోటి నాకు ఎంత బాగా పడుకున్నాను అసలు నేను. చాలా బాగా నాకైతే హెయిర్ రిమూవింగ్ అయితే అయిపోయింది. వావ్, హ్యాపీ. చాలా స్మూత్గా కూడా ఉంది. నాలాగా స్మూత్ హెయిర్ ఫ్రీ స్కిన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రయల్ సెషన్ ని జస్ట్ 99 రూపీస్కే బుక్ చేసుకోండి. నమస్తే, అస్సలాం వాలేకుమ్. సో ఇప్పుడు 12 అయితే మా మమ్మీ బర్త్డే అవుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు మా మమ్మీ బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీకి నార్మల్గా అండి నేను గిఫ్ట్ తెచ్చాను ఈరోజు. ఎంత దాచి తెచ్చానో. మా మమ్మీ కిచెన్లో ఉంటే ఆ బ్యాగ్, ఇంకో బ్యాగ్ బాల్కనీ నుంచి వచ్చాను నేను. అసలు వామ్మో, మా మమ్మీ దాయాలు మొత్తం గిఫ్ట్. అందుకని నేను మా డాడీ 4 షాపులు తిరిగామండి గిఫ్ట్ కోసం. మా మమ్మీ బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ గిఫ్ట్లో ఏముందో మా మమ్మీ తెచ్చినప్పుడు చూపిస్తాను. చాలా స్పెషల్ గిఫ్ట్. సో అంటే నాకు నార్మల్గా అండి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీది అయితే ఇంకా ఇష్టం. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా స్పెషల్గా చేసుకుంటాం, చాలా హ్యాపీ అవుతుంటా. అండ్ నాకంటే నార్మల్గా అన్ని బర్త్డేస్ చాలా ఇష్టం. ఇంకా గిఫ్ట్లు ఇవ్వడం అంటే ఇంకా ఇష్టం. నా బర్త్డే అంటే నాకు ఇంకా ఇష్టం, ఎందుకంటే నాకు కూడా గిఫ్ట్స్ వస్తాయి. సో ఫైనల్గా నేను మమ్మీ కోసం చాలా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా ఈసారి. సో ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. యాక్చువల్లీ అక్కకి బర్త్డేలు ఇష్టం ఉండదు, కానీ మాకు తప్పదు కదా. మాకు ఏంటంటే అక్కకి సర్ప్రైజ్ చేయడం అంటే బాగా ఇష్టం. అందుకే తన పైన రెడీ అవుతుంది. అదే వేరే షూట్స్ ఉంటాయి కదా తనకి. ఈ లోపు తనకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతుందో. సరే, మనం ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్దామని అసలు వెయిట్ చేయలేకపోతున్నా. ఇప్పుడు వెళ్ళి నేను తనకి హగ్ చేసుకొని ఐ లవ్ యూ మమ్మీ అని చెప్దాం. తన రియాక్షన్ ఏముంటుందో. సో ఫైనల్గా నాకేమర్థమైందంటే ఆయిషా మమ్మీ ఇప్పుడే వెళ్ళింది ఇక్కడ. తను తెలుసు సర్ప్రైజ్ గురించి. తను నాకు చెప్పింది మా మమ్మీ రూమ్లో నుంచి, మా అక్క రూమ్లో ఉందంట మా మమ్మీ. సో మనం వెళ్దాము. अस्सलाम वालेकुम मम्मी. कोई बात नहीं. आए. अस्सलाम वालेकुम. वालेकुम सलाम रहमतुल्लाहि बरकातहू. हाँ, मैं 10 मिनट्स में कर दूँ. आपका बर्थडे गिफ्ट है. बर्थडे गिफ्ट. हैप्पी एडवांस बर्थडे. थैंक यू. क्या है गिफ्ट? हाँ, 4 घंटे से काका फिर को है माँ. सच है. अब्बा के साथ जाके 4 दुकाना फिर का इम्मई. 4 दुकाना. हाँ. आपके गिफ्ट के वास्ते. मेरे गिफ्ट के वास्ते. वाओ, लव यू. क्या लिए? मुझे भी बोल तो मैं आती ना. नहीं, आपको मैं चाहते लेती ना गिफ्ट. नहीं है सरप्राइज. तुम्हें लेस पसंद आता है या नहीं? बहुत पसंद आता इंशाल्लाह हमें. क्या है दिखाओ ना को. एक मिनट गेस करो क्या होता. वो खोलना को बाबा खोलते आप. गेस करो क्या है. क्या रहता? क्लोथ्स. नहीं. ड्रेस. नहीं. साड़ी. తెలిసిపోయిందా? हाँ, कैसा मालूम आपको? क्या है? नरम है ना इसलिए. अरे ऐसा बॉक्स में रख कर देना था. ఎలా ఉంది? 4 షాపులు తిరిగాము దీనికోసం. ఎట్లుంది? बहुत अच्छा. నాకు అర్థమైపోయింది మీకు ఈ రెడ్. మా మమ్మీ మీద చెప్తున్నానండి, రెడ్ గ్రీన్ బ్లూ చాలా బాగుంటాయి మమ్మీకి సారీస్. అసలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మమ్మీ. सच में बहुत ब्यूटीफुल है. థ్యాంక్ యూ సో మచ్. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. యూర్ వెల్కమ్. थैंक यू सो मच रे. ये साड़ी पहने नीचे शूट करते. क्या शूट करते हैं? सरप्राइज. अब पहनना. हाँ अब पहनना. अब नाइट 11 o'clock. इट्स ओके पहनना.
सुबह मॉर्निंग नहीं आप पहनो, क्या पहनते का तो ये अच्छा पहनना, और ब्लाउज आपका बहुत है, आप कौन सा आपको पसंद का। ब्लाउज स्टिच करना नहीं ना, कैसा नहीं नहीं, आप एक कौन सा है तो भी पहन दो, आपका बर्थडे आपका मर्जी ब्लाउज है। नहीं बेटा, ये 2 डेज में मैं अच्छा स्टिच कर नहीं सो के आप अच्छा पहन लो, అవి పెన్ अभी पहनना मुझे मानने। ఇలాగా అప్పటికప్పుడు వేసుకోవాలైతే ఒక 4 డేస్ ముందు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, ఇంచుగా స్టిచ్ చేయించి. పర్లే, అది సర్ప్రైజ్ అంతే. సరే ఇప్పుడు వేసుకోవాలి. 11 o'clock सुबह स्कूल है, जाके सो जाओ. नहीं 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 अम्मी ప్లీజ్. మమ్మీ సో మీరేం చేశారంటే తొందరగా ఈసారి వేసుకొని టైం లేదు, ఇంకా నేను దాంతో పాటు ఇంకోటి ఏదో తెచ్చాను. ఇంకొకట అమ్మో గళ్ళు గళ్ళు మంటున్నాయి. క్యా హై? సో దాంతో పాటు హెయిర్ క్లిప్స్ తెచ్చుంటావు. హెయిర్ క్లిప్స్ నేను లాస్ట్ వీక్ తెచ్చేసా. సో ఈసారి మీకు ఇష్టమైనవి ఇయర్ రింగ్స్ తెచ్చాను. ఏంటంటే డైమండ్ విత్ వేయలే, పర్లే ఈసారికి ఒకసారి అడ్జస్ట్ అయిపోండి, ఇది బాగుంటుంది దీనిపైన. డైమండ్స్ తెద్దాం అనుకున్నాను. క్యూట్గా ఉన్నాయి. అది ఒకటైతే ఇది చాలా బాగుందండి, అసలు ఈ డిజైన్ చాలా బాగుంది. వా క్యూట్ రే. అండ్ ఇది కూడా చాలా బాగుందండి, ఇది చాలా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది. ఇట్స్ వెరీ ప్రిటీ. कौन सेलेक्ट करें? మైచే सही मई पूरे सेलेक्ट करे మైచే. वेरी गुड, सुपर. इस पे ये मैच होता है. हो होता ఈ వైట్ బాగుంటుంది. सही अच्छा है వైట్ वाला. वाइट बहुत अच्छा है ये पेंटिंग. ओके लेकिन अब रेडी होना क्या? अब रेडी होना, अब मुझे मानी जल्दी जल्दी उठा, उठना उठना उठना. मॉर्निंग में जल्दी स्कूल को चलाना ना, तुम अभी रेडी हो जाना मानने. जल्दी 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 जल्दी. మా మీठी అయితే రెడీ అవ్వమని చెప్పింది, నేనైతే రెడీ అయిపోయాను. కిందకి వెళ్దాం. తను కింద వెయిట్ చేస్తూ ఉందంట నా కోసం. ఇలా చిన్న చిన్ని సంతోషాలు పిల్లలు ఇస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఈరోజు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. టైం చూడండి, ఇక్కడ నీకు టైం కూడా చూపిస్తాను మీకు. 11:15 అయిపోయింది. కిందకి వెళ్ళి కేక్ కట్ చేసేసి వాళ్ళకి తొందరగా పడుకోబెట్టారు, మార్నింగ్ స్కూల్ ఉంది. ఏంటి హాల్లో చీకటిగా ఉందేంటి? 2 minutes ఆగాలంట. హాల్ మాత్రం చీకటిగా ఉంది. ఎందుకు 2 minutes ఆగు మమ్మీ, మేము పిలుస్తాం, పిలిచినప్పుడే రావాలని చెప్తున్నారు. నెమ్మదిగా మరీ క్లోజ్ చేసేస్తున్నారు డోర్ కర్టెన్స్ ని. నాకేం కనిపించట్లేదులే. Birthdays. మమ్మీ మీ కేక్ రెడ్ రెడ్. చాలా బాగున్నా మమ్మీ, మీరైతే వెరీ ప్రిటీ. శారీ అయితే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఇంకా మీ అమ్మాయికి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ బాబు. సో ముందుగా కేక్ కట్ ఈ బర్త్డే నాది 48th బర్త్డే. బర్త్డే ఒక్కొక్కటి వస్తుందంటే భయం వేస్తుంది. ఒక్కొక్క ఇయర్ అలా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని బర్త్డే చెప్పుకోవాలి, చేసుకోవాలంటే కాస్త భయం భయంగా అనిపిస్తుంది. ముందైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళం, అబ్బా బర్త్డే నా బర్త్డే అని. ఇప్పుడు బర్త్డే వస్తుందంటే ఏజ్ అయిపోతుంది అని అనిపిస్తుంది. మాషాల్లా. చప్పట్లు కొట్టండి, చీరిచ్చాను. సో బ్యూటిఫుల్. మాషాల్లా. ఇది గ్లాస్లో మినిచర్ అనమాట, మక్కా మినిచర్. మాషాల్లా మాషాల్లా इससे अच्छा गिफ्ट क्या है भाभी के लिए? మాషాల్లా. జ్యువెలరీ ఇది నీ సైడ్ నుంచి నువ్వు మమ్మీకి. माशाल्लाह कितना अच्छा है कि क्या वो इयररिंग्स. Wow, so beautiful, beautiful. Mashallah, माशाल्लाह. wow. ఇయర్ రింగ్స్. Thank you so much. ఓకే, బాక్స్ మీద వెళ్దాం. హ్యాపీ బర్త్డే बर्थडे टू यू.
మాట్లాడాలి. రెడ్ వెల్వెట్ కేక్ ఎందుకు తెచ్చిందో తెలుసా? మా మీటికి చాలా ఇష్టం ఈ కేక్ కాబట్టి రెడ్ శారీ రెడ్ వెల్వెట్ కేక్ ఈరోజు. అవును. మరి బెలూన్స్ ఏంటి బ్లాక్ కొంచెం డిస్ప్లే తగలకుండా కరెక్ట్. యా మీటి చేతుల మీదుగా నా బర్త్డే డాడీ కూడా అబ్దుల్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ సందర్భంగా నేను అందరికీ ఏం చెప్తున్నానంటే మీ అందరు వినండి ప్లీజ్. దయచేసి నా కేక్ తినిపించకండి. ఈ రోజు నుంచి మళ్ళీ నేను డైట్లోకి వచ్చేసాను ప్లీజ్. అయ్యా నేను మీ అందరికీ తినిపిస్తాను. మరి నేను కేక్ మీకోసం తెచ్చాను. పర్లేదు, మమ్మీది కూడా నువ్వే తినేసే, నీకు ఇష్టం కాబట్టి. ఓకే. హ్యాపీ బర్త్డే. నా బర్త్డే రోజు కూడా సేమ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. मुझे भी क्रीम चाहिए. Many more happy birthday together. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాయిగిరా ముబారక్ ఆపింది. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. हैप्पी बर्थडे कुकू. ఇప్పుడు మా ఆయుష థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఆయుష నాకు తినిపించలేదేంటి మా భాబీ. ఎస్ అంటే మేము కూడా చూసాం, ఫస్ట్ పిల్లలకి పెట్టి ఆ తర్వాత పెద్దవాళ్ళకి పెట్టాం. ఫస్ట్ పెద్దవాళ్ళు కదా, పిల్లలే కదా అన్నయ్య చేశారు. అర్థమైంది. అందుకోసం అంతా అమ్మా అమ్మా అందుకోసం ఎక్స్క్యూజ్ చేసి హ్యాపీ బర్త్డే భాబీ. థ్యాంక్ యూ సో మచ్. నైట్ 12 ఎప్పుడు ఇలా వచ్చేసారు అందరూ. మరి రావాలి కదా, లేకపోతే ఎలాగా? వదిన బర్త్డే 12 రాకపోతే ఎలాగా? ఒక అరగంట లేట్ అయితే పడుకునేదాన్ని నేను. మంచి లేపుతాం, పడుకున్నా సరే లేపుతాం. ఇదేంట్రా ఇది? Many more happy returns of the day once again. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది బర్త్డే. అయిపోయింది. అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. చూడండి ముందు ఏముంటాయో. సో రేపు వదిన రెడీ అయ్యాక సడన్ గా వదినకి సర్ప్రైజ్ ఇద్దాం. తను మీ లేదన్నా అనుకుంటుంది, అలాగే ఉండవండి. రేపు వదినకి సడన్ సర్ప్రైజ్. కానీ వదినకి సర్ప్రైజ్లు ఇష్టం లేదు, ఆయన ఇవ్వక తప్పట్లేదు. దానికి ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉంది. ఆయన ఇవ్వక తప్పట్లేదు. మా ఆయన లేదు, రేపే ఇద్దాం, రెడీ అయ్యాకే ఇద్దామని చెప్పారు. సో రేపు ఇద్దాం. చూడండి ఎలా సర్ప్రైజ్ అవుతుందో వదిన, చూద్దాం. ఓకే, బ్యూటిఫుల్గా ఈ నైట్ నా బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా మీరు అందరూ చేశారు. నేను రేపు మార్నింగ్ నా ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి. రేపు మార్నింగ్ అయితే మనందరం రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దామా? బాయ్. ఇప్పుడు మార్నింగ్ అయింది, నేను ఒక ప్లేస్కి వచ్చాను. ఇక్కడ చక్కగా నేతి బొబ్బట్లను తయారు చేయిస్తున్నాను. దగ్గరుండి నాకు ఇష్టమైన నేతి బొబ్బట్లు. మరి నాకు ఇష్టమైనవి అందరూ ఇష్టంగా తినాలి కదా, కాబట్టి నేతి బొబ్బట్లు దగ్గరుండి నేను రెడీ చేయిస్తున్నాను. ఈరోజు బర్త్డే కదా, నేనే చేసేద్దాం అనుకున్నాను. కానీ నైట్ లేట్ అయిపోయింది. మా వాళ్ళందరూ కేక్ కట్ చేయించడం, తర్వాత కబూర్లతోటి 2 o'clock వరకు అయిపోయింది. కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళతోటి చాలా చక్కగా నెయ్యి గుమాయిపోయింది, వచ్చేస్తుంది. నాకు ఇష్టమైన బొబ్బట్లు, వావ్, వేడి వేడిగా. ఇంటి దగ్గర చేయకపోవడం ఏంటి, ఇక్కడైనా సరే చేసేయగలను. ఎంత ఈజీగా చేస్తున్నారు. పిండి లోపల పప్పు ముద్దను పెట్టేసి. నిజం చెప్పనా, ఇక్కడ ఒక మాట అయితే నిజం చెప్పేస్తున్నాను, ఇప్పటి వరకు నేను బొబ్బట్టు అనేది చెయ్యలేదు అస్సలు. చూడటం అంటే బయట కొనుక్కునేటప్పుడు ఇలా చూసేదాన్ని, అంతేగాని చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా. కానీ ఎప్పటి నుంచో నాకు ఆశ చెయ్యాలి అని.
స్టార్టింగ్ నుండి బొబ్బట్టు పిండి కలిపి పప్పు ఇదంతా చూడాలి, నేర్చుకుంటాను నేను ఇదంతా. ఇదొకటి, బూర్లు ఒకటి ఇప్పుడు చేయలేదండి నేను. మీరు బూర్లు కూడా చేస్తారా? ఇంకో విషయం, అసలు వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంత వేడిలో అసలు ఎండ ఎలా ఉంది, వేడి చాలా వేడిగా ఉందండి. నిజంగా మీ కష్టానికి అసలు మాటలు లేవండి. అసలు ఇంత వేడిలో బిర్యానీ అనుకోండి, ఇలా కలిపేస్తాం, దమ్మిచ్చేస్తాం, ఎదిపోయి కూర్చుంటాం. ఈ బొబ్బట్లు ఇంకా ఇవన్నీ కాలే వరకు వేడి దగ్గరే ఉండాలి. వేడైతే చాలా 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 ఉంది అసలు. చక్కగా పిండిలో కలపడం వల్ల నాకు ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. అదే పూరి పొంగినట్టు పొంగుతున్నాయి చూడండి. అసలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇక్కడ కింద చూడండి, మాడకుండా గోల్డెన్ కలర్లో చేస్తున్నారు. ఎందుకంటే ఇంత మంటలో మాడుతాయేమో అనుకుంటున్నాను, కానీ మాడటం లేదు. మంచిగా కలర్ అయితే బాగా వచ్చేస్తుంది. ఈ పిండి కలపటం, ఈ పూర్ణాలు, ఈ పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా అది కుదరాలి. కుదిరినప్పుడు ఇది ఈజీగా వస్తుంది కదా ఉషా? క్వాంటిటీ కూడా వాళ్ళకే తెలుస్తుంది. ఒకసారి వస్తే నాకు నేర్పించండి మీరు, ఈ పిండి అది ఎలా కలపాలి. మన ఇంట్లో చేద్దాం ఒకరోజు. బా ఎంత బాగా పొంగుతుందో అసలు. ఈ బొబ్బట్టు తింటే మై మరిచిపోదాం అనాల్సిందే. ఈ రోజు నేను మీకు ఎన్ని చెప్పానండి, ఎన్ని క్వాంటిటీ వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని వచ్చినాయి? ఒక్కొక్క బాక్స్ లో 12, ఒక్కొక్క బాక్స్ లో 12 వచ్చినట్టు ప్యాక్ చేశారంట. నేను 100 బాక్సులు చెప్పాను, 100లో ఒక్కొక్క దాంట్లో 12. అసలు బొబ్బట్టు ఇలా వేస్తున్నా సరే ఆ వేడిసాగా అసలు ఎలా తగ్గుతుంది. గాజు కూడా వేడిగా అయిపోతుంది నాది. కానీ వీళ్ళు మంచిగా ఇంత వేడిలో చేస్తున్నారు. గ్రేట్. కొత్త షెఫ్ అండి, కొత్త షెఫ్. ఇంకొకటి ఇక్కడ ఇది అవుతుందో, ఇక్కడ మీకు లడ్డు చూపిస్తారు. లడ్డు కావాలా నాయన? ముందే మోతీచూర్ లడ్డు, బందర్ లడ్డు. ఇప్పటి వరకు నేను లడ్డు అనేది చేయలేదు అసలు. చూద్దాం, ఈ లడ్డు కూడా ఒకసారి నేర్చుకోవాలి. ఇప్పటివరకు నాకు లడ్డు చేయడం కానీ ఇలాంటి ఏమి, ఈ స్వీట్స్ రావు. పాయసాలు, హల్వాలు మా వదిన అనుకుంటే ఎంతలో చేసేస్తారు, అన్నీ చేసేస్తారు. అబ్బా నాకు లడ్డు చేయడం వచ్చేసింది. చేశాను లడ్డు. మా ఆశకి నా చేతుడు చేసిన లడ్డు. మొహం చూడండి, స్వీట్ ప్రొద్దుట స్వీట్. నా బర్త్డే ప్రొద్దుట స్వీట్ తినిపించాలి కదా. ఈరోజు తినాల్సిందే, బర్త్డే కాబట్టి. నాకు డైట్లో ఉన్నారు కాబట్టి తినిపించకూడదు. ఈ రోజు నేను డైట్ అండి. రంజాన్ మంత్ అంతా బాగా ఎంజాయ్ చేశాను ఫుడ్ని, కాబట్టి డైట్కి వచ్చేసాను. ఇదేంటిది? నేను తినిపిస్తా, నేను కొద్దిగా తినిపిస్తాను. అది కూడా అంట. అక్కడికి చూసిన పాప మేడం నాకు పెట్టడం లేదు ఏంటి ప్రసాద్. అయ్యో ప్రసాద్ వీడియో తీస్తున్నాడు కదా, నీకు ఇంకొక లడ్డు చేసి తినిపిస్తాను ప్రసాద్. పొద్దున స్వీట్ ఇదైతే పర్వాలేదు. మా ప్రసాద్ కోసం చిన్న లడ్డూని చేశాను. థ్యాంక్ యూ. చెప్తాడా లేదా హ్యాపీ బర్త్డే అనుకుని చెప్పాడు. చూసారా మిక్సర్, బా అసలు వేడివేడిగా ఇప్పుడే తయారు చేశారు. సూపర్. ఇలా తయారు చేసి ఇలా అమ్ముతారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తున్నాను నేను. ఆ సీట్ నుండి ఈ సీట్కి మారాను. ఇక్కడ కూడా చూద్దాము, ఇక్కడ కూడా ఫ్రై చేద్దామని. అసలు ఆ వేడి సూపర్గా ఉంది. మనం కూడా బొబ్బట్టు అయిపోయేలా ఉంది ఇక్కడ.
చెప్పండి గట్టిగా కొద్దిగా. థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా నేను చెప్పినట్టు నేతి బొబ్బట్లను తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంత కష్టంలో నాయన అడగగానే నేను చెప్పాను ఈ టైంకి రెడీ అయిపోవాలంటే చక్కగా ఆ టైంకి రెడీ చేసి ఇచ్చేసారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. మేము ఎక్కడున్నామంటే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. వదిన బర్త్డే కదా, ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తున్నాము. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నా బర్త్డేకి నాకు ఇష్టమైన బొబ్బట్లను ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు. వీళ్ళందరూ నా బర్త్డే అని తెలుసుకొని నన్ను ఆశీర్వదించడం నిజంగా ఈ రోజు నాకు మెమరబుల్ డే. మా వదిన కోసం ఇది సెలెక్ట్ చేశానండి. తను ఇప్పటి వరకు పట్టీలు కానీ మెట్టెలు కానీ అస్సలు వేసుకోరు. అది స్టార్టింగ్లో వేసుకునేవారు, నమాజ్ అదికి గుచ్చుకుంటున్నాయి, చాలా కంజెస్టెడ్గా ఉందని తీసేశారు. యాంటిక్ తీసుకున్నాను. మా వదినకి యాంటిక్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే యాంటిక్ చాలా ఇష్టం. ఎలా ఉన్నాయి ఫస్ట్ మీకే చూపిస్తున్నాను, మా వదినకి కూడా చూపించలేదు. తనకు సస్పెన్స్ ఇది, సర్ప్రైజ్. ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. నా బర్త్డే స్వీట్ మా సుజాతకు కూడా. రామేశ్వరి ఈరోజు మా జ్యోతి సెలవు పెట్టింది. మా జ్యోతికి స్వీట్ మిస్ అయ్యింది. థ్యాంక్ యూ సిద్ధురా. థ్యాంక్ యూ ప్రసాద్, నువ్వే వీడియో తీస్తున్నావు. సిద్ధు నువ్వు పట్టుకో వీడియోని. మా ప్రసాద్కి కూడా నా స్వహస్త్రాలతోటి స్వీట్. థ్యాంక్ యూ ప్రసాద్. ఇప్పుడు మా వారు డిన్నర్ కి బయటికి తీసుకెళ్తాను అంటున్నారు. చాలా రోజులు అయిపోయింది మన డిన్నర్ కి బయటికి వెళ్ళి. ఈ రోజు కానీ నేను డైట్ లో ఉన్నాను కదా. ఏ పనులు ఇవాళ ఒక రోజు డైట్ స్కిప్ చేసి మీఠీ నాకన్నా అదే ఎక్కువగా రెడీ అవుతున్నట్టుగా ఉంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పదా లేకపోతే ఇప్పుడే అయిపోయాను? ఏంటది? ఏం చెప్తారు? సర్ప్రైజా? ఇంకొకటా? నాకు ఏదైనా ట్రిప్ కి తీసుకెళ్తున్నారా? లేదు, ఇంకా సర్ప్రైజ్ ఏం లేదు. ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు ఫాతిమా నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ కొని నా తరఫున మమ్మీకి ఆ రోజున ఇవ్వండి అని చెప్పింది. అదే రోజున మీరు సస్పెన్స్గా పెట్టండి, ఆ రోజున నేను మీకు ఇచ్చి వెళ్తాను అని చెప్పేసి తను ఇచ్చేళ్ళింది. ఏం గిఫ్ట్ అది? అది ఒక చాలా అద్భుతమైన గిఫ్ట్. అది అద్భుతమైన గిఫ్ట్. నీకు చాలా ఇష్టం అది. నాకు చాలా ఇష్టమా? అది ఉంటే చాలా, నీకు భోజనం అక్కర్లేదు. నిజంగానా? కాజు 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 కాదు ఇది. ఇక అది ఉంటే చాలు, ఇంకా భోజనం అక్కర్లేదు నీకు. నో మ్యాంగోస్. నేను ఆల్రెడీ ఇచ్చాను మ్యాంగోస్. అది కాదు, చూపించాను. చూపించడం ఏంటి? గిఫ్ట్ అనగానే గిఫ్ట్ ఇవ్వాలి. చూపించడం ఏంటి? ఇచ్చేయండి నాకు. ఇదిగో. ఓ రింగ్. ఓకే, సో ఈ రింగు నీకు ఇవ్వమని చెప్పింది. అందుకని ఈరోజు సింపుల్ గా రెండే వేసుకున్నాను. ఓకే,
ఫాతిమా గిఫ్ట్, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫాతిమాది. కాదు, నేను మా అక్క కలిసి ఇచ్చాము అది. మా మీటి కూడా షేర్ ఉందా ఇందులో? అవును, మా అన్నయ్య కూడా ఇచ్చిండు. మన ముగ్గురు కలిసి ఇచ్చాము బర్త్డే గిఫ్ట్. మన ముగ్గురు కాదు, మేము ముగ్గురు. అదే మేము ముగ్గురు. వావ్, సో బ్యూటిఫుల్ రింగ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా అండ్ షయాస్. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ, అన్నకు కూడా థ్యాంక్ యూ. ఈ రోజు మా అబ్దుల్ షర్ఫరోజ్ రోజాస్ మాట, అందులో రోజా షర్ఫరోజ్ రోజా ఉన్నాడు. ఇప్పుడు ప్రేయర్ నమాజ్ లో ఉన్నాడు. నమాజ్ చదువుకుని వచ్చాక మనం అందరం కలిసి వెళ్దాం. చలో సరే, ఇప్పుడు డిన్నర్ కి వెళ్తున్నాం. మరి నా ఆయిషా లేకపోతే ఎలాగా? నా ఆయిషా 3, 2, 1. 1 2 3 అనగానే వచ్చేయాలి ఆయిషా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఆయిషా, థ్యాంక్ యూ సో మచ్. మీరు యా, రెడీ అయిపోయాం. బయలుదేరి లేట్ అయిపోయింది ఇప్పటికి డిన్నర్ అంటే. ఓకే అంతా ఓకే, కానీ ఏదో వెళ్తుంది. ఏముంది వెళ్తి? అన్నీ ఉన్నాయా? ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయా? కాళ్ళు ఏమీ లేవు. కాళ్ళు బోసుగా ఉన్నాయి. బాగాలేదు. బాగాలేదా? నా కాళ్ళు నీకు బాగాలేకపోతే అసలు బాగాలేదు. ఇప్పుడు దాన్ని మనము చక్కగా డెకరేట్ చేద్దాం. ఓకేనా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వదినా. ఒకసారి చూసుకోండి ఏముంది. థ్యాంక్ యూ సో మచ్. ఏముంది వాళ్ళకి తెలుసు, నువ్వు ఇప్పుడు చెప్పేసా కాళ్ళకి డెకరేషన్ అనగానే నాకు అర్థమైపోయింది. వాళ్ళకి తెలుసు, మీకే తెలీదు. ఆహా, మా వియర్స్ కి తెలుసు. ఏమో మీకు నచ్చుతుందో లేదో. వావ్, పట్టీలు. అది కూడా యాంటిక్. సో ఈ రెండిట్లో ఒకటి మీరే సెలెక్ట్ చేసుకుని, ఒకటి పెద్దగా పెద్ద మెటల్ తీసుకొచ్చారు, ఇంకోటి చిన్నవి. వావ్, ఓకే. వావ్, సూపర్. ఆశ ఇంకో కాలికి వేయడం మర్చిపోయావు, ఒక కాలికి వేసి స్టాప్ చేసావు. థ్యాంక్ యూ ఆయిషా. పట్టీలు, మట్టి గాజులు, నల్ల పూసలు, మెట్టెలు కంపల్సరీ. మా అత్తగారు ఇందులో ఏది లేకపోయినా ఊరుకునేవారు కాదు. నేనే కొంచెం ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో ఒక్కొక్కటి మిస్ చేస్తూ వచ్చాను. మళ్ళీ మా ఆశ నాకు చక్కగా మా అత్తగారిని గుర్తు చేసేసింది. ఈ రెండిట్లో ఏది నచ్చిందో రెండు మీకే, కానీ ఇప్పుడు వేసుకోవడానికి ఏది వేసుకుంటారో, ఏది ప్రిఫర్ చేస్తారో చూడండి. వావ్, ఎంత క్యూట్ గా ఉందో. వదిన కాళ్ళు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. అవును, నాకు చెప్పులు కొనుక్కోవాలన్నా చిన్నపిల్లల దగ్గర షాప్లో వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. నా చిన్ని కాళ్ళు, బుజ్జి కాళ్ళు నావి. వావ్, చాలా బాగుంది ఆశా. మమ్మీ చెప్పులు నాకు చిన్నగా అయిపోయినాయి, మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆమె కాలు పెద్దది. మా అక్క ఫిట్ అవుతుంది నాకు, సేమ్ సైజ్ మా ఇద్దరిది. అమ్మో, ఎంత నా కాళ్ళకి అందం వచ్చేసింది. చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది. మాషాల్లా, మాషాల్లా, మాషాల్లా. ఎలా ఉన్నాయి పట్టీలు? సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. నాకైతే చాలా నేనే బాగుంది. సెలెక్ట్ చేశాను ఇవన్నీ. నువ్వేనా? మా ఆయిషాని, ఆయిష తన పేరు నేను కూడా గిఫ్ట్ ఇచ్చాను వాళ్ళతో. ఇద్దరం కలిసి నేను ఈ పట్టీలు తీసుకుంటే దాని కవర్ తనే తీసుకొచ్చింది. నువ్వు కొన్నావు, కవర్లు కొన్నావు, నాకు తెలుసు. చాలా బాగుంది. ఒక్కొక్కటి ఎంత 25 పైసా ఉంటుందా? ఇప్పుడు మా కరీం ఒక పాట పాడతాడు. నీ పాదం మీద పుట్టుమచ్చనై దుబేదమ్మా, దుబేదమ్మా. నన్ను చెల్లమ్మే అను, ఎందుకంటే పాట ఏది పాడతాడు. నేను కాలు మీద మచ్చలేదు, ఇక్కడ పడితే. లేదు లేదు లేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, రంజాన్ కి ముందు రోజు ఆయిష గోర్లకి అది గోరింటాకు పెట్టుకోవదినా అని తెలిసిపోయిందా? ప్రాణం తీసేసింది. నెయిల్ గోరింటాకు తెప్పించి పెట్టుకొని ఎందుకు అడిగింది నువ్వు? ఎంత బాగున్నాయి చూడు. నిజంగా చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో అసలు. డిఫరెంట్ కాబట్టి ఆంటీ కంటే చాలా ఇష్టం నాకు తెలిసి. ఏమది నా నచ్చినాయా లేదా? చాలా బాగా నచ్చినాయి, సో క్యూట్, చాలా బాగున్నాయి.
నా కాన్ చూసుకుని నేనే మురిసిపోతూ కూర్చున్నాను. ఇంకా డిన్నర్ అవసరమే లేదు, డిన్నర్ అవసరం. ఫాతిమా ఇచ్చిన గిఫ్ట్, ఇంకా ఈ రోజు ఆయిషా నిన్న ఇచ్చిన తన బ్యూటిఫుల్ శారీ, సర్ప్రైజెస్ ఇంకా మా వారు ఇచ్చిన సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఇంకా అది మెమరబుల్ ఫాతిమా ఇచ్చిన రింగు. ఇవన్నీ కూడా ఈ రోజు నాకు చాలా స్పెషల్ గిఫ్ట్స్ ఇవి. అందరికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇంకా మా అబ్దుల్ నైట్ నాతో కేక్ కట్ చేయించడం, నా బర్త్డే అని మా అబ్దుల్ ఏం చేశాడంటే మీఠీకి ఇష్టమైన కేక్ ని తీసుకొచ్చి నాతో కట్ చేయించాడు. నాకు రెడ్ వెల్వెట్ అంటే చాలా ఇష్టం. ఆ కేక్ రాత్రి కట్ చేసాము, అది నాకైతే చాలా ఇష్టం. మొత్తం కేక్ నేనే తినేసాను మాషాల్లా. అబ్దుల్ భయ్యా కా నమాజ్ హో గయా, देखो हो गया, चलो देंगे. నవీన్ జుబేదా అలీ గారికి హ్యాపీ బర్త్డే, నిండు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లాలి. మీకు ఇలాగే హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇంకా ఫ్యూచర్లో. హ్యాపీ బర్త్డే మమ్మీ. సో దేవుడు మీకు ఆ గుణం ఇచ్చాడు, అందరి కడుపులు నింపడానికి. ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు ఎంతలా కుక్ చేస్తారో మేము అందరం చూస్తున్నాము. ఆ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది, అది మీకు ఇచ్చాడు దేవుడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. లాస్ట్ టైం నా బర్త్డేకి మీరు ఉమ్రా చేయడానికి వచ్చారు, మీ బర్త్డేకి నేను ఉమ్రా చేయడానికి వచ్చాను. సో అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. బాయ్. ఈ రోజు నాకు చాలా మెమరబుల్ అండి, ఎందుకంటే నా బర్త్డే నాకు చాలా బాగా జరిగింది ఈరోజు. చాలా హ్యాపీగా ఈరోజు స్పెండ్ అయితే చేశాను అందరితోటి. ఇంకా ఈ వ్లాగ్ చూస్తున్న మీరందరూ కూడా నాకు చాలా విషెస్ అందజేస్తున్నారు. నాకు తెలుసు మీ అందరి దీవెనలు నా మీద ఎప్పుడూ ఉంటాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా అమూల్యమైనవండి. మీరందరూ ఇలా నాకు విష్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా బర్త్డే రోజున మా పెద్దమ్మాయి ఫాతిమా, మా అల్లుడు గారు షయాజ్ వాళ్ళ అమ్మా నాన్నలతోటి మక్కా యాత్రలో ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా బర్త్డే రోజున వాళ్ళు అక్కడి నుండి ప్రేయర్స్ చేసి నాకు చాలా మంచి గిఫ్ట్ ని అయితే అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా, షయాజ్, జిలానీ భాయ్, జమీలా భాబీ అండ్ సనా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నానండి, మీ ప్రేమ అభిమానాలు నాపై ఎప్పుడూ ఉంటాయని, ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ జుబేదా అలీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా స్కిన్ అయితే చాలా స్మూత్ గా ఉంది. నాలాగా మీకు కూడా అన్వాంటెడ్ బాడీ హెయిర్ రిమూవల్ కోసం పెయిన్లెస్ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ ని వెంటనే చెక్ చేయండి. జస్ట్ 6-8 సెషన్స్ లోని బాడీ హెయిర్ ని పర్మనెంట్ గా వదిలించుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రయల్ సెషన్ ని జస్ట్ 99 రూపీస్ కే బుక్ చేసుకోండి. హర్రీ అప్, ఇది ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కి అవైలబుల్ గా దొరుకుతుంది.